వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల అకృత్యంలో గాయపడిన దళిత యువకుడు పవన్ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. చిత్తూరులో పవన్ ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు రుయా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బాధితుడికి తీవ్ర గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఎడమ మోకాలి కింద భాగంలో ఎముక విరిగినట్లు గుర్తించిన డాక్టర్లు ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దళిత యువకుడు పవన్ పై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు విచక్షణారహితంగా దాడి చేసిన వీడియోలు వెలుగులోకి వచ్చాక బాధిత యువకుడు అదృశ్యమయ్యాడు. పవన్ ఎక్కడున్నా ఇంటికి రావాలంటూ అతని తల్లిదండ్రులు వీడియోలు విడుదల చేశారు. ఈ క్రమంలో చిత్తూరులో పవన్ ఆచూకీ లభ్యం కాగా అతన్ని పోలీసులు తిరుపతి రియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కు చికిత్స జరుగుతోందని, అతని శరీరం మొత్తం గాయాలున్నాయని తల్లి సునీత వాపోయారు. కొట్టింది తన అన్నే అంటూ వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేయడంపై పవన్ ను ప్రశ్నించగా చంపుతామని భయపెట్టి వీడియోలు పెట్టించారని చెప్పినట్లు సునీత చెప్పారు. వీడియోలు చేసినప్పుడు ఎక్కడ ఉన్నానో తెలియలేదని చెప్పాడన్నారు. వీడియోలు ఆ విధంగా పెట్టినారు కదా, మళ్ళీ నువ్వు ఆ విధంగా ఫేక్ వీడియోలు పెట్టి ఎవరు చెప్పించినారు? ఎందుకు చెప్పినావు అట్లా? నన్ను ఎవరు ఏం చేయలేదు, నన్ను కొట్టలేదు, మా అన్నే అని అలా ఎందుకు చెప్పినావు అంటే, అలా చెప్పకపోతే నన్ను చంపేస్తానన్నారమ్మా అని అలా చెప్పినారు. ఎవరు చెప్పించారనేది తెలియదండి, పేర్లు ఎవరివి చెప్పలేదు. అలా చెప్పకపోతే కొట్టి ఇంకా చంపేస్తామా అన్నారు. అందుకు భయపడి అలా చెప్పినానమ్మా అని చెప్పినారు. వీళ్ళు రిమాండ్ లో ఉండి కూడా అతన్ని ఈ వీడియోలు చేపించి ట్రోల్ చేపిస్తున్నారు కదా, ఇవన్నీ ఎవరు చేపించినారు, ఎందుకు చెప్పినారు అని అడిగినాము. నన్ను వెనకుండి చెప్పించినారు, లేదంటే నిన్ను చంపేస్తామని బెదిరించినారు అని చెప్పినాడు. పేర్లు అయితే మాకు చెప్పలేదు, ఎక్కడున్నాను కూడా తెలియదు నాకు. ఆ వీడియో చేసినప్పుడు కూడా మళ్ళీ ఈ వీడియో పెట్టడం అట్లా జరిగింది అని చెప్పడం మాకు. ఒంటిపైన దెబ్బలు, ఫుల్ దెబ్బలు, ఈ పక్క ఈ సైడ్ అంతా బాగా చెయ్యి పైన అంతా, మళ్ళీ కాళ్ళు, ఈ చేతులు కూడా బాగా, ఈ చేతుల పైన కూడా బాగా కొట్టినారు. తిరుపతిలో పవన్ ను వేధించి బలవంతంగా వాంగ్మూలం ఇప్పించిన వైసీపీ నేతలు మానవ మృగాలని టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. పవన్ పై దాడికి కారకులైన భూమన కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడు అభినయ్ రెడ్డిని వదిలిపెట్టబోమన్నారు. వైసీపీ హయాంలో భూమను చేసిన భూ కబ్జాలు, అవినీతికి సాక్ష్యాలున్నాయన్నారు. స్వర్ణముఖి నది ప్రాంతంలో 9 ఎకరాలను భూమన కబ్జా చేశారని ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి, అతని కొడుకు అభినయ్ రెడ్డి ఒక దళిత బిడ్డని చిత్రహింసలు గురి చేయటమే కాకుండా, ఎప్పుడైతే ఆ వీడియోలు బయటపడ్డాయో అతనిని బెదిరించి మళ్లీ తిరిగి మా సోదరుడే నన్ను కొట్టాడు, ఇతరులు కొడుతుంటే చూడలేక తన సోదరుడే ఆ లాఠీ తీసుకుని కొట్టాడంట. అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి మానవ మృగాలు వైసీపీకి చెందినటువంటి నాయకులని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాలండి? వీరి వెనకుండి ఈ వ్యవహారాన్నంతా నడిపించినటువంటి కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడైనటువంటి అభినయ్ రెడ్డిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భూమిని మింగినటువంటి భూ రాక్షసుడు నువ్వు టీటీడీ చైర్మన్ గా, తుడా చైర్మన్ గా ఉన్నటువంటి కాలంలో 21 ఆస్తులు నీ కొడుకు పేరు మీద, నీ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించావా లేదా? నీకు కౌంట్ డౌన్ మొదలైంది భూమన, నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. నీకు నీ కొడుక్కే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.